హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేనైతేను ఇదండి గోమాతకి ఆహారం పెట్టడానికైతే వచ్చేసానండి. నేనైతే ఇదండి గోమాత. మీరు కూడా గోమాత దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇవాళ పాలపిండి ఒక టమోటా పెట్టనండి, ఒక అట్టుపండు అయితే పెడుతున్నాను. రైస్ అయితే రోజు రైస్ పెట్టేదాన్ని, రైస్ పెట్టలేదు. రాత్రి డిన్నర్కి వెళ్ళాము, అందుకని ఇంట్లో రైస్ అయితే వండలేదండి. అందుకే ఇలా పెడతాను. అప్పుడప్పుడు పెడతాను, అప్పుడప్పుడు నూకలు తవుడు అవి ఉడకపెట్టి పెడతాను. ఈ రాత్రి పనుండి బయటకు వెళ్ళాము కదా ఫ్రెండ్స్, అందుకే ఏం పెట్టలేదు. ఇవాళ అయితే అది పెడుతున్నాను. ఇదండి బకెట్తో వాటర్ కూడా తెచ్చాను. ఎందుకో ఫ్రెండ్స్, నేను ఇంచుమించు ఒక నెల దాన్ని చూస్తున్నాను. అది తీసుకోవాలి, నేను బియ్యం కడుగుతాను కదా, కడుగు అవి అయితే పెడతాను, దొలిచేస్తుంది, అసలుకి తాగడం లేదు. అందుకని ఇలా అయితే వాటర్ అయితే తెచ్చానండి. చూద్దాం తాగుతుందో తాగదో మరి. మీకు వీడియో పెట్టడం రోజైతే వీడియో పెట్టలేను ఫ్రెండ్స్. ప్రతిరోజు అయితే గోమాతకి ఆహారం అయితే పెడతాను. ఇట్లాంటి పరిస్థితుల్లో మిస్ చేయనండి. ప్రతిరోజు గోమాతకి అయితే ఆహారం అయితే పెట్టుకుంటానైతే నేనైతే ఇట్లా ఆహారం అయితే పెట్టేసి వాటర్ అయితే పెట్టేస్తాను. ఇంట్లో పని అయితే ముగించుకొని బయట పనే ముగించుకుంటానండి. వంట కింట అయితే ప్రిపేర్ చేయను. ఇప్పుడు వెళ్ళాను, ఈ గోమాత పెట్టేసి ఇంట్లో పూజ అయితే చేసేసి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు 7 అవుతుంది టైము. ఇంకేముందండి, ఇంక స్నానాలు చేసేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. గోమాతకి అయితే ఆహారం పెట్టేశాను ఫ్రెండ్స్. అదేందో ఫ్రెండ్స్, నాకు ఇలాగ పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా నాకైతే గిల్టీ ఫీలింగ్ అయితే అస్సలు కలుగుదండి. అందుకే నేను గోమాతకి అయితే పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే తాగుతుంది. నాకైతే ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. చూడండి, వాటర్ అయితే తాగుతుందండి. గోమాతకైతే పెడుతూనే ఉంటాను ప్రతిరోజు ఏదో ఒకటి. ఇంకా సాయంత్రం కూడా ఈవినింగ్ కూడా ఏదో ఒకటి పెడతా ఉంటాను, ఏదో ఒకటి పెడుతుంటానండి. అరటిపండు అట్లాంటివి ఏదో ఒకటి ఖచ్చితంగా పెడతాను. గోమాతకైతే ప్రతి ఎట్లాంటి పరిస్థితుల్లో మిస్టేక్ చేయనండి నేనైతే. నాకేందో అండి అలా పడిపోతుంది. చూడండి, మీకు ఒకటి చెప్పాను కదా, గోమాత నేను ఆహారం పెడితే నాకు ఆవు పంచితం పోస్తుందని. ఆవు పంచితం పోస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. వీడియోగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. బాయ్ అండి.